హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు, సీనియర్ ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. వారితో మాట్లాడదాం. రీసెంట్గా మనం న్యూస్లో చూసాము, మటన్ తినడం వల్ల ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ చనిపోయారు, 7 సీరియస్గా ఉన్నారు. నిజంగా నాన్ వెజ్ తినడం ఇంత సీరియసా? అసలు తినకూడదా, తినొచ్చా? ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ న్యూస్ చూసిన తర్వాత చాలా మంది నాన్ వెజ్ లవర్స్లో ఒక భయం మొదలైపోయింది. అసలు నాన్ వెజ్ తినకూడదా, తింటే నిజంగా చనిపోతారా? ఎంత సీరియస్ విషయం అసలు. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ చనిపోవడము, అలాగే ఫ్యామిలీలో మిగతా 7 హాస్పిటల్లో సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓన్లీ వాళ్ళు మటన్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల ఇంత పెద్ద సీన్ జరిగింది. డాక్టర్ మీరేమంటారు? అంత డేంజరస్ అంటారా ఈ నాన్ వెజ్ కావచ్చు, మటన్, చికెన్? మీరు అడిగిన క్వశ్చన్ని నేను కొంచెం చిన్న కరెక్షన్ చేసుకుంటా. ఓకే. మటన్ తినటం వల్ల చనిపోవటం కరెక్ట్ కాదు. ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ తినటం వల్ల ఆసుపత్రి పాలయ్యారు అనేది కూడా కరెక్ట్ కాదు. క్వశ్చన్ ఏంటంటే, చెడిపోయిన మటన్ తినటం వల్ల ప్రాణాపాయం జరిగి ఉండొచ్చు. కుళ్ళిపోయిన మాంసం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల, లేదా ఫ్రిడ్జ్లో మాంసం ఫలానా కారణం వల్ల కుళ్ళిపోవటం వల్ల, సో కుళ్ళిపోయిన మాంసాన్ని సేవించడం వల్ల అనారోగ్య పాలు అయి ఉండొచ్చు. ఇది కరెక్ట్. అంటే మొత్తానికి ఫ్రెష్ మటన్ తినడం వల్ల అంత ప్రమాదం ఏం లేదే అంటారు. ఇటీవల ఏమైపోయిందంటే, ఒకటి ఫ్రిడ్జ్లో మనం కొన్ని వస్తువులను ఇక్కడ వస్తువులు కూడా పెడుతూ ఇక్కడ ఆ మటను ఎంతకాలం ఫ్రిడ్జ్లో ఉండింది, లేదా వీళ్ళు తెచ్చిన మటన్ ఫ్రెషా కాదా, లేదా ఫ్రిడ్జ్లో ఏదన్నా ఆల్రెడీ ఇంకొక చెడిపోయిన పదార్థం పక్కన ఉండటం వల్ల అది దీనికి ఏమన్నా సోకిందా. సో కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో కూడా ఫంగస్ ఉండే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనకు సాల్మోనెల్లా అని చెప్పి కానీ, లేకంటే క్లాస్ట్రిడియం బొటిలినం అని కానీ, లేకుండా ఉంటే ఇతర టాక్సిన్స్ కలిగించే ప్రమాదం ఉన్న, అంటే చెడిపోవటం, కుళ్ళిపోవటం. మనకు కరెక్ట్గా చెప్పాలంటే బేసిక్గా కుళ్ళిపోవటం అనమాట. లైక్ ఈవెన్ స్టాఫిలోకోకస్ ఇట్లాంటివన్నీ ఏదన్నా అందులో బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఏర్పడినప్పుడు టాక్సిన్స్ ఏర్పడతాయి. ఈ టాక్సిన్స్ ప్రాణానికి ప్రమాదకరం అనమాట. ఫుడ్ ఇన్ఫెక్షన్, ఎగ్జాక్ట్లీ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవ్వటం, ఆ తర్వాత నాజియా, వామిటింగ్ అవ్వటం, లేకుండా ఉంటే తీసుకున్న వ్యక్తి ఆరోగ్యం స్టేటస్ ఏంటి, దీనివల్ల ఇది ప్రమాదం జరుగుతుంది. అంటే ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది కొంచెం సీరియస్ అవ్వచ్చు అంటారా? అంతే, కొంచెం యాడ్ ఆన్ అవ్వచ్చు. బట్ ఏదైనా కూడా మనం తినే ఆహారం కరెక్ట్ అది కానప్పుడు మన ఆహారం మన ఆరోగ్యానికి ప్రమాదకరం. మనం జీర్ణించుకోలేనిది ప్రమాదకరమే, లేదా అతిగా తీసుకుంటే జీర్ణించుకోలేనిది ప్రమాదకరమే. అలాగే కుళ్ళిపోయినది తీసుకున్నా కూడా పాయిజనస్సే, మనకు విషంతో సమానమే. సో ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే ఈ మాంసం కుళ్ళిపోవటం తద్వారా ఏర్పడేది ఏదైనా కూడా చాలా ప్రమాదకరం అండి. అందుకే మీరు ఎప్పుడు కూడా చూడండి, మాంసం ఇప్పుడు ఆదివారం ఉదయాన్నే ఒక పొట్టేలు కావచ్చు, కోడి కావచ్చు, వాళ్ళు దాన్ని రెడీ చేశారు, మాంసాన్ని అప్పటికప్పుడు విక్రయించేశారు, తయారు చేశారు. విక్రయించిన తర్వాత ఇంటికి తెచ్చుకున్నారు, వాటెవర్ దాన్ని క్లీన్ చేసుకున్నారు, వండుకున్నారు, మధ్యాహ్నంకంతా తినేశారు, కొంచెం ఏదైనా మిగిలితే రాత్రికి మేడం, అంతే. మాంసాన్ని మరనాటికి అనే క్వశ్చనే లేదు. కొన్ని సందర్భాలలో తునకల రూపంలో దాన్ని ఏదన్నా ఉప్పులో దాన్ని ప్రాపర్గా చేసి, ఆ తర్వాత దాన్ని ఎండబెట్టి, అది వేరే విధానం. సో డ్రై చేసి సాల్ట్ అయి పెట్టి వేరే విధానంగా వాడుకున్నారు, అది వేరే డిఫరెంట్ ప్రాసెస్. మటన్ తినటం వల్ల ఒక వ్యక్తి చనిపోయినాడు అనేది కాదు, చెడిపోయిన మాంసం తీసుకోవటం వల్ల ఒక మనిషికి ప్రాణం పోయింది. సో చెడిపోయిన మాంసం ఎందుకుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఎందుకు చెడిపోయింది, ఇది యాక్చువల్ ప్రశ్న. ఇటీవల మనం పేపర్లో కూడా చూసాము, తనిఖీలు చేశారు. ఉదాహరణకి హోటల్స్లో, వాళ్ళు ఇంట్లోకి వచ్చి తనిఖీలు చేయలేరు కదా. సో హోటల్స్లో చేసినప్పుడు చాలా సందర్భాలలో మాంసము ఎక్కువ కాలంగా స్టోరేజ్ అయ్యింది, లేదా ఫ్రిడ్జ్ టెంపరేచర్ కంట్రోల్ కరెక్ట్గా లేకుండా స్టోరేజ్ అయ్యింది, లేకంటే కరెంటు వెళ్ళి వస్తుంది కానీ ఫ్రిడ్జ్కి పవర్ సప్లై స్టేబుల్గా లేవటం వల్ల ఇట్లాంటివన్నీ అని చెప్పేసి కూడా చాలా మనకు వెలుగులోకి వచ్చాయి అనమాట. సో ఈ పర్టికులర్ అంశానికి మనకు డెప్త్ డీటెయిల్స్ తెలియవు కాబట్టి, సో మాంసానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మాంసం తీసుకుంటున్నారో వాళ్లకు మాంసం ద్వారా ఆరోగ్య
లాభాలు ఉన్నాయి. Hmm. లైక్ ఐరన్ కానీ లేకపోతే ఇంకా పౌష్టిక విలువలు, పౌష్టిక ప్రోటీన్ కానీ ఇవన్నీ మనకు మాంసం తీసుకునే వాళ్ళకి మాంసం ద్వారానే లభిస్తాయి అన్నమాట. ఓకే. మంచి మాంసాన్ని సేకరించండి, ఓకే. ఫ్రెష్. ఫ్రెష్గా వీలైనంత వరకు ఫ్రెష్గా తీసుకోవటానికి ట్రై చేయండి. సో ఓకే. ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కూడా మాంసాన్ని అలా తెచ్చి అలా పెట్టకుండా దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకొని లైట్గా ఉప్పు కానీ లేకంటే పసుపు కానీ కూడా దానికి లైట్గా అప్లై Marinate చేయడం. చేసేసి మీరు పెట్టుకున్నట్లయితే అది చెడిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కువ మాంసం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు అనుకోండి, Hmm. మీరు అప్పుడప్పుడు వండుకుంటున్నారు, అందులో కొంత భాగం అని అనుకోండి, తీసి, దాన్ని ముందుగానే మీరు ఎలా ఆ పర్టికులర్ లైక్ 200 గ్రామ్స్ అనుకోండి, Hmm. అది సపరేట్గా 200 గ్రామ్స్ ప్యాక్స్లో పెట్టుకోండి. సో First ఏ. అంతే. సో Hmm. కావాల్సినప్పుడు ఆ 200 గ్రామ్స్ మాత్రమే తీసుకొని మీరు వండుకుంటారు. Hmm. ఇప్పుడు మీరు ఒక 2 కిలోలు పెట్టేశారు, అందులో 200 గ్రామ్స్ కోసం మీరు మొత్తం మాంసాన్ని కరగబెట్టారు. ఈ Hmm. 200 గ్రాములు కావాల్సిన మాంసాన్ని తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టారు. సో థాయింగ్ అయింది, అంటే మాంసం ప్రతిసారి కరగటం మళ్ళీ అది కరెక్ట్ కాదు, ఓకే. అది ఇంపార్టెంట్. రైట్. అంతేకాకుండా డీప్ ఫ్రిడ్జ్ కూడా అప్పుడప్పుడు దాన్ని క్లీనింగ్ చేసుకోండి. డీఫ్రాస్ట్ చేసి ప్రాపర్గా ఫ్రిడ్జ్ని క్లీన్గా పెట్టుకోవటం దయచేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు ఈ మాట చెప్పడం వల్ల కొంచెం నాన్ వెజ్ లవర్కి ఒక ఊరట కలిగింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏంటి, ఎంతో ఇష్టంగా తినేటువంటి ఫుడ్ వల్ల ఇలా మరణం సంభవిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం భయపడేటువంటి పరిస్థితే. అయితే ఎలాంటి పరిస్థితుల్లో మనం తినేటువంటి ఆహారం విషంగా మారుతుంది అనేది ఒక క్లారిటీ డాక్టర్ గారు మనకి ఇచ్చారు. ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడం, దాని తర్వాత మళ్ళీ ప్రాపర్గా కుక్ చేసుకున్న తర్వాత లేదా హీట్ చేసుకున్న తర్వాత ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు అని మనకు డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.